ఎంత దారుణం అంటే ఊరు బాగు చేస్తానని చెప్తున్నావు కదా సొల్లు కబుర్లు. వడ్డీ కొట్లు పీకావు, పేదవాళ్ళని బజారుని పడేసావు, వాళ్ళ బతుకుల్ని. ఏం చేసావని అడుగుతున్నా. ఆ బడ్డీ కొట్లు పీకిన చోట ఏం చేసావు? మీ వార్డు ఇన్ఛార్జీలు చిల్లర తీసుకుని మళ్ళీ అది బడ్డీలు మళ్ళీ వేయించారు. బందరంతా అదే కదా తంతు జరిగింది. మా రామానాయుడుపేట సెంటర్లో జ్యూస్ షాప్ ఉంది. 3 లక్షల రూపాయలు తీసుకుని పక్కాగా మొన్నకన్నా సైజు పెరిగి పక్కా కాంక్రీట్తో కట్టేశారు. తీయటం ఏంటి అంటే మీ వాళ్ళకి ఆదాయం కోసం వడ్డీ కొట్లు కొడతావు. నువ్వు మాత్రం మీ ఇన్ఛార్జీలకు డబ్బులు ఇవ్వవు, ఎవరికి డబ్బులు ఇవ్వవు, ప్లాన్ లేకుండా కట్టేస్తావు. ఇప్పుడు ఈ రోడ్డు వైడనింగ్ కథ ఏంటి అంటే ఎక్కడిది ఇది? రవీంద్రనాథ్ ఠాగూర్ రోడ్డు, బెల్లంకట్ల సందు లోపలికి వచ్చాం. లోపలికి వస్తే మంత్రి గారి స్థలం ఏదయ్యా? ఈ కార్నరా ఎక్కడ ఉందో లేదా? ఇక్కడ ఏం మూల? కే రవి. ఇది కుల రవీంద్ర గారి స్థలం. ఇక్కడ ఓ 25-30 కోట్లతో కాంప్లెక్స్ కడుతున్నారని చెప్తున్నారు మార్కెట్లో, నాకు తెలియదు. ఆ డీజిల్ అమ్మే అతను వచ్చి రోజు కూలి డబ్బులు 2.5 లక్షలు ఎంత కడుతున్నాడు కూలీలకి అని చెప్తున్నారు. మెగా వాళ్ళు వచ్చి పనిచేస్తున్నారు, సిమెంట్ అక్కడి నుంచి వస్తుందని చెప్తున్నారు, కాంక్రీట్ బ్యాచింగ్ ప్లాంట్లోంచి. సరే ఏదో సత్యం ఎవడు అలవాట్లు ఆడి. ఇది ఈ కాంప్లెక్స్కి ఇంతవరకు ప్లాన్ లేదు. ప్లాన్ రావాలంటే రోడ్డు వైడనింగ్ చేయాలి. అటు ఇటు ఇదేమో సామాస్ కొట్టు సందు. ఇది కే రవి, ఇదేమో బెల్లంకొట్ల సందు, ఇది సామాస్ సందు. ఈ కార్నరు ఇది. ఈ తిప్పలేంటి అంటే రోడ్డు వైడనింగ్ బందరోళ్ళకి ఆయన కాంప్లెక్స్ కట్టుకుంటున్నాడు. కాంప్లెక్స్కి ప్లాన్ కావాలి, ప్లాన్తో పాటు బాండ్లు కావాలి. ఎందుకు? ఇర్రెగ్యులర్గా కడుతున్నాడు, అదనంగా ఫ్లోర్లు వేస్తున్నాడు, వాటికి బాండ్లు కావాలి. అంటే బందరు కోసం త్యాగం చేశాననేటువంటి పత్తిత్తు కౌరులు చెప్పటానికి ఈయనకి ప్లాన్ కావాలి. అంటే కట్టేయగలడు ఆయన, లోన్ లేకుండా కూడా కట్టేయగలడు. అద్భుతమైన పరిస్థితుల్లో ఉన్నాడు. మనందరం ఆశ్చర్యపోయే పరిస్థితుల్లో, మనమే కాదు, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఎలక్షన్ అయిపోయాక ఓడిపోయాక వాళ్ళు మామూలు బీసుకుపోయే స్థితిలోనే అద్భుతంగా ఉన్నాడు. ఇబ్బంది ఏం లేదు. అయితే ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేస్తుందేమో అని చెప్పి వస్తుంది కదా. ప్లాన్ కావాలంటే మొత్తం ఆ బజార్లు ఈ బజార్లు కొట్టేయాలి మొత్తం. చూడండి, బందర్ డెవలప్మెంట్ అంతా బెల్లంకొట్ల సందు, సామాస్ పక్క సందే, ఇంకెక్కడ లేదు. దీనిలో భాగవతం ఇంకా కూడా చెప్తాను. ఈ తంతు అంటే ఇక్కడుంటే ఇదొక్కటే వేస్తే ప్రజల మొహాన్ని ఊస్తారు. పచ్చిగా ఇది అసలు బరిదెగించేసాడరా సిగ్గు ఎగ్గు లేకుండా అని చెప్పి జనం తిట్టుకుంటారేమో అని. దీంతోపాటు 3 స్తంభాల సెంటర్ నుంచి బందరకోట దాకా కూడా కొడతానని చెప్పి అంటున్నాడు. కానీ మున్సిపల్ ఆఫీసులో మీ అంతరాత్మని రవి గారిని కూడా ప్రశ్నించుకోమంటున్నా, మున్సిపల్ కమిషనర్ని, అందరినీ కూడా. నేను చెప్పేది వాస్తవం. ఓన్లీ బెల్లంకొట్ల సందుకి, సామాస్ పక్క సందుకి మాత్రం నోటీసులు రెడీ చేసేసారు. పొద్దున అడావుడుగా ఊళ్ళోకి వచ్చి మొత్తం మున్సిపాలిటీ వాళ్ళందరినీ మీటింగ్ పిలిచి పార్టీ ఆఫీసులో బృందావన్ థియేటర్ దగ్గర మొత్తం మున్సిపల్ అధికారులందరూ అక్కడే ఉన్నారు మధ్యాహ్నం దాకా. కూడు నీళ్ళు కూడా లేవు. వాళ్ళందరికీ చెప్పాడు ఏంటంటే, అబ్బాయి ఇప్పుడు నోటీసులు ఇవ్వబాకండి, బెజవాడ రోడ్డు కూడా తయారు చేసి ఒకసారి ఇవ్వండి నోటీసులు, అప్పుడే కంగారు పడకండి, అలరైపోతాం, ఆగండి అని చెప్పాడు. జనం అమాయకులా, నిన్ను చదవరా? నీలాంటి వాడిని నాలాంటి వాళ్ళని ఎంతమంది చూశారు? ఏమనుకుంటున్నారు ఇప్పుడు ప్రజలు?
నడకుండా నరసింహారావు 1 కోటి రెట్లు నవ్వురా బాబు. ఆయన గోల ఆయన పడేవాడు తప్పితే ఎవడు రెండోవాడు పక్కోడి జోలికి వచ్చేవాడు కాదు. ఎవడి జోలికి ఈడ అసలు మొత్తం జనాన్ని కొట్టుకునే పరిస్థితిలో ఉన్నాడని చెప్పి. అంటే నీ స్వార్థం కోసం రవి గారు, మీ స్వార్థం కోసం, మీ బిల్డింగ్ ప్లాన్ రావటం కోసం, మీకు బాండ్లు రావటం కోసం మొత్తం ఆ సందు మొత్తం వైడనింగ్ చేయాలి. కింద టర్మ్లో వైడింగ్ చేయాలనిపించట్లా. దీంట్లో ఇక్కడతో ఆ తంతు ఆగల. అయ్యాక లాస్ట్లో కూడా చూపిస్తా ఆ తంతు ఏంటో. ఈ స్థలం ఏంటనుకుంటున్నారు అసలు? ఈ స్థలం మొత్తం ఈ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టేటువంటి మొత్తం స్థలం 1000 గజాల్లో ఉంది. సుమారుగా 3000 గజాలు ఉంటుంది అనుకుంటున్నాను నేను. అండి 4000 గజాలా? 4000 గజాలు అని చెప్తున్నారు మా ఫ్రెండ్. 4000 గజాలు ఎట్లా వచ్చిందని చెప్పంటారా? దీంట్లో లంకిశెట్టి తాండవ కృష్ణ అని చెప్పినటువంటి ఒక చిన్న, అటు పేదోడు అంటాక లేదు, మధ్యతరగతోడు అంటాక లేదు. వాళ్ళు జీవనం కోసం చీరలో బట్టలు ఆ ఇంట్లో అమ్మి జీవనం ఒకప్పుడు గొప్పగా బతికారు వాళ్ళు. కానీ తర్వాత దెబ్బతిన్నారు. వాళ్ళ తండ్రికి కొడుక్కి తగు వస్తే ఆ తగు కొనకళ్ళ జగన్నాథరావు, బుల్లయ్య గారు, నేను. ఎందుకంటే అటు విక్రమశ్రీ అని చెప్పని, అది రామశ్రీ అని చెప్పని తెలుగుదేశం వాళ్ళందరికీ తెలుసు. ఆ రామశ్రీ గారు వాళ్ళ మాంగారు బామ్మర్ది. నేను చెప్పే తాండవ కృష్ణ ఆ రామశ్రీ గారు బామ్మర్ది. ఆ బుల్లయ్య వాళ్ళేమో అటు తరపున, నేనేమో తాండవ కృష్ణ తరపున అందరం కలిసి వెళ్ళి కూర్చున్నాం. ఓ పంచాయతీ మనకు తెలుసు కదా, మా బాబాయ్ దగ్గర ఎంతసేపు పడుతుందో పంచాయతీ. వెంటనే గబాలన అయిపోయింది అనుకోండి పంచాయతీ. ఒక సంవత్సరానికి అయిపోయాక ఆ పంచాయతీలో కూర్చున్నాక మేము ఒక పరిష్కారం చెప్పాం. తండ్రికి 60 పైసలు, కొడుక్కి 40 పైసలు వాటా అని చెప్పి. ఎక్కడ ఆస్తులుంటే అక్కడ ఓకే అన్నారు. బాగా చెప్పామన్నారు. అందరూ అయిపోయింది. సరే బాబాయ్ నీకు అప్పచెప్పేస్తున్నాను, ఇక నాకు సంబంధం లేదు, నేను రోజు నియోజకవర్గం చూసుకోవాలి కదా, ఇక వీటిలో నేను ఇన్నిసార్లు తిరగలేని చెప్పి అప్పచెప్పేశాను. ఒకరోజు జగన్నాథరావు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇప్పుడు కాదు ఈ మాట చెప్పేది, 2006 సంవత్సరంలో ఫోన్ చేసి, నానా నువ్వు తప్పుకున్నావు కదా, నా ఒక్కడి వల్ల ఈ తీర్పు అమలు చేయటం సాధ్యం కావట్లేదు, నాకు తోడుగా చేతి కింద ఒక మనిషిని వేసుకుంటాను. వేసుకో బాబాయ్ అని అంటే ఎవరో కూడా నీకు చెప్పాలి కానీ ఎవరన్నా కుల రవీంద్రని వేసుకుంటున్నాను అన్నాడు. కుల రవీంద్ర ఎందుకు బాబాయ్ అన్న? ఉంటానంటున్నాడు, నాకు కూడా చేతి కింద పనికి వస్తాడు, వేసుకుంటా పెద్ద మనిషి కింద. నువ్వు తప్పుకున్నావు కదా. తప్పుకోవడం ఏంటి బాబాయ్, చెప్పేశాం కదా మనం, జడ్జిమెంట్ అయిపోయింది కదా, ఇంకెందుకని చెప్పాం. కాదు వేసుకుంటాలే, నాకు పనికి వస్తాడు.